కాకినాడ రూరల్ కాకినాడ జిల్లాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాకినాడ బీచ్ లో క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. రాష్ట్రం వరదలతో వెలవెల్లాడుతున్న సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించకుండా కేవలం సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ప్రతి చోట కూడా వరదలతో వెలువెల్లాడుతూ ఉంది. ఆ కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని అనుకున్నాం. కానీ మా నాయకుడు, మనందరి నాయకుడు ఒకటే చెప్పారు. ఇవాళ అక్కడ చంద్రబాబు గారు రాయంబాబు నిద్ర లేకుండా వరద ప్రాంతాలు పర్యటిస్తూ ఉన్నారు. మన ఆనందంగా పంచుకునే టైం కాదు ఇది. మనం ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం కొన్ని సడలింపులు చేసుకుని హరిత విప్లవం తీసుకొస్తా ప్రతి చోట కూడా మన 3 పార్టీలు కూడా ప్రతి ఒక్క చోట వచ్చాం. ఇవాళ సాయంత్రం రేపు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక స్వర్ణ యుగం చూడబోతా ఉంది కాకినాడ బీచ్. దీన్ని ఇవాళ మనం శుభ్రం చేసి ఆయన ఆదేశాల మేరకు ప్లాస్టిక్ అన్నది బీచ్ మీద లేకుండా, అంటే నువ్వు చేసిన గంటకే అయిపోద్దా అంటే నేను చేసిన గంటకి అందరూ ప్లాస్టిక్ మీరు పారేస్తే మేము తీస్తాం, మీరు పారేస్తే మేము తీస్తాం, అలా 4-5 సార్లు జరిగితే అందరికి పారేయడం అన్నది ఏంటన్నది, తీయడం అన్నది ఏంటన్నది తెలిసి వస్తే అందరూ మార్చుకుంటారన్న ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ ప్రయత్నానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, అన్ని పార్టీల కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీ అందరూ ఆశయ పుట్టినరోజు మరింత వేడుక జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కాకినాడ జిల్లాని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. జనం మెచ్చిన జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారు వర్ధమాన రాజకీయాల్లో కూడా మౌటం లేని మహారాజుగా వెలుగుతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ నివారించండి, నాకు విషయం తెలియజేసినట్టే, ఒక మొక్క నాటితే నాకు విషయం తెలియజేసినట్టే అని చెప్పడం అది ఆయనకి ఉన్న గొప్పదనం అని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నానాజీ గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మొక్కలు నాటి మరి అద్భుతంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మా రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం నుంచి కూడా పడవలో పర్యటిస్తూ వరదలు వచ్చిన ప్రాంతాలన్నీ తిరుగుతూ ప్రతి చోట కూడా ఆయనే స్వయంగా భోజనం ప్యాకెట్లు ఇచ్చినవి కూడా మీతో ఉన్నది, అర్ధరాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారు. అది చూసి డిప్యూటీ సీఎం గారు ఈ రోజున ఉత్సవాలు కాదు, పర్యావరణాన్ని మరి పొల్యూషన్ ని అరికట్టాలి అని చెప్పి ఆయన సదుద్దేశంతో ఈ జన్మదినాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు ఆయన మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నానాజీ గారు చెప్పినట్టు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కల్లా ఈ సముద్రం ఒక అద్భుతమైన అయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్ లో ఆ బీచ్ ఫెస్టివల్ ఎక్కడ ఆకాశానికి తీసేసారు, ఎక్కడి నుంచి లేకుండా పోయారు. అనేక మంది వచ్చి ఇచ్చేవారు. అప్పుడు చిరంజీవి గారు కూడా ఒకసారి దీనికి రావడం జరిగింది. అనేక మంది బీచ్ ఫెస్టివల్కి వచ్చి ఆ 3 రోజులు చాలా ఎంజాయ్ చేసేవారు ఈ చుట్టుపక్కల గ్రామాలు. నేను కోరుకునేది ఏంటంటే ఆ బీచ్ ఫెస్టివల్ ఒకటే కాకుండా ఈ బీచ్ ఎప్పుడు 365 రోజులు ఆ ఫెస్టివల్ రూపంలోకి మారాలని చెప్పి నేను కోరుకుంటాను.